నారసింహస్వామి అవతార రహస్యం. నారసింహ అవతారం యొక్క పరమార్థం ఏమిటంటే, భక్తుడు నిర్మలమైన మనసుతో నమ్మకంతో కూడిన భక్తితో ఉంటే భగవంతుడు సాక్షాత్కారం అవుతాడు. ఇది ప్రథమం. తన భక్తుడు తనని నమ్మి తాను ఉన్నాను అని వస్తాను అని చెప్పినప్పుడు నేను రావాలి అని భగవంతుడు నిర్ణయించుకుంటే ఇలా ఉంటుంది అన్నదే దాని పరమార్థం. ప్రహ్లాదుడి కోసం స్వామి వచ్చారు. అవును, ఇప్పుడు కామిగాక మోక్షగామి గారు అంటారు. అంటే మానవ జన్మలో అరిషడ్వర్గాలని జయించి ఆ తర్వాత యువతలకు వస్తే భక్తి తత్పరత అంటే ఏమిటో తెలుస్తుంది. పసితనంలోనే అమ్మ గర్భాన ఉన్నప్పుడు నారద మహాముని యొక్క ప్రతి సూచన, ప్రతి స్తోత్రము, ప్రతి శ్లోకము ఆ ప్రహ్లాదుడిలో అణువణువున ఉండిపోయి శ్రీమన్నారాయణుడే మూలము అని తెలుసుకున్న తరువాత నిత్యం శ్రీమన్నారాయణుడితోనే సావాసంలో ఉన్నాడు. ఆయననే నమ్మాడు. అసుర రాజ్యాధిపతి హిరణ్యకశిపుడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఎన్నో శిక్షలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పెట్టినా కూడా నేను వదలను అన్నాడు. అలా ఉన్నప్పుడు కాపాడుతాడుగా, వస్తాడుగా. కాకపోతే భక్తుడి ద్వారా ప్రపంచానికి తెలియపరచాలి. సో ఇప్పుడు భక్తుడు ఏం చేశాడు? హిరణ్యకశిపుడు అడిగినప్పుడు ఎక్కడుంటాడురా అని అన్నప్పుడు నువ్వు ఎక్కడైనా అని ఇప్పుడు భక్తుడు వేలెత్తి చూపించాడు స్తంభం వైపు. భక్తుడు వేలెత్తి చూపించాడు. ఇప్పుడు అక్కడ ఉండాలా వద్దా? భగవంతుడు ఉండాలిగా. ఎక్కడున్నాడ్రా శ్రీమన్నారాయణుడు అడిగినప్పుడు ఎక్కడైనా ఉంటాడు. అదే ఇక్కడ ఉన్నాడా? అక్కడ ఎక్కడైనా ఉంటాడు. ఇందు గలడందు లేడను సందేహము వలదు, ఎక్కడైనా ఉంటాడు అని. ఇక్కడ ఉంటాడా అని అడిగినప్పుడు వేలెత్తి చూపించినప్పుడు ఇక్కడ ఉంటాడు అని అన్నప్పుడు మరి భగవంతుడు ఆగుతాడా? భగవంతుడు ఆగుతాడా? తను మాత్రమే సమస్తం సకలం సర్వం అని నమ్మిన తన బిడ్డ ఉన్నాను అని వేలెత్తి చూపించినప్పుడు వచ్చి నేను అక్కడ ఉండాలి అని నిర్ణయించుకున్నాడు, వచ్చాడు. స్తంభోద్భవ నారసింహ రూపం అక్కడ మొదలైంది. తాను ఉన్నాను అని నిరూపించే తత్వం ప్రహ్లాద చరితం. భక్తుడి కోసం భగవంతుడు ఎన్నో రూపాల్లో వచ్చాడు. ఆయన ఎన్నో రూపాల్లో, వరాహ రూపంలో వచ్చాడు, రామావతారంలో వచ్చాడు, కృష్ణావతారంలో చెప్పలేము, ఎన్నో రకాలుగా వచ్చాడు. కానీ ఇది పూర్తిగా భక్తుడు ఉన్నాను అని నమ్మి బ్రతికిన విధానం, స్మరించిన విధానం, ఆ విధానంలో అణువణువు ఆ శ్రీమన్నారాయణుడే అనే నమ్మకం ఏదైతే ఉందో అది నిజం చేయడం కోసం భక్తుడు పిలిస్తే ఇలా వస్తాడా అని తెలియబరచడం కోసమే ఆ అవతారం, ఆ రూపం. తదుపరి హిరణ్యకశిప సంహారం వచ్చింది. ఎందుకు? హిరణ్యకశిప సంహారం కోసం. అసలు మూలం ఏమిటి? తనని నమ్మిన తన భక్తుడి మాట నిజం చెయ్యడం కోసం. ఇది గ్రహించాలి అందరూ. కాబట్టి నేను చెప్పేది కూడా అదే. భగవంతుణ్ణి నమ్మండి, భగవంతుణ్ణి వేడుకోండి, ఆ భగవత్పాదాలు పట్టుకోండి, ఆ చేతులు జోడించి ఆ భగవత్ స్వరూపాన్ని వేడుకోండి. ఆ నోటితో భక్తి నవ విధాలు మీకు తోచిన విధంగా భగవంతుణ్ణి ఆరాధించండి, చాలు. అదమ్మా రూపం యొక్క విధానం. తొలుత భక్తుడి కోసం నేనున్నాను అని నిరూపించాడు. పిదప భక్తుడికి ఇబ్బంది పెడుతున్నవాడు తన ఆరాధ్య సేవకుడు, జయ విజయుల్లో ఒకడు, తానే వరం అడిగాడు. 7 సంవత్సరాలు మిత్రుడుగా ఉండలేను, 3 సంవత్సరాలు విరోధిగా ఉండి తిరిగి నీ వైకుంఠం చేరుకుంటాను అని జయ విజయులు అడిగితే మరి ఆ రకంగా చూసినా అదృష్టవంతుడేగా. ప్రహ్లాదుడే అన్నాడుగా, నాకన్నా నేను నిద్రలోనన్నా మర్చిపోతానేమో కానీ నువ్వు నిద్రలో కూడా అదే స్మరిస్తావు తండ్రి అని. కాబట్టి అక్కడ హిరణ్యకశప సంహారం ద్వితీయమైతే, ప్రథమం నమ్మిన భక్తుణ్ణి కాపు కాయడానికి పరుగున వచ్చి నమ్మకాన్ని నిలబెట్టేవాడు నారసింహుడు అని చరిత్ర చెప్పింది. అండ్ ఇక్కడ ఉగ్రహ రూపంలో ఉండే లక్ష్మీనరసింహస్వామిని స్మరించడం, దర్శనం చేసుకోవడం, ఇందులో కూడా పాటలు వచ్చినాయా? చేయడం వల్ల శత్రు బాధతో ఉండే వాళ్ళకి. నారసింహం అంటే ఏంటమ్మా? నరుడు సింహము, నరసింహమూర్తి కదా. ఇప్పుడు జ్వాలా నారసింహుడు అని ఉన్నాడు గుట్టలో, అంటే ఆయన మండుతూ ఉంటాడా? ఆ అవతారం వచ్చి
ఆ అవతారానికి ఇచ్చిన నామధేయం జ్వాలా నారసింహుడు. అమ్మ, లక్ష్మీ నారసింహుడు చాలా ప్రసన్నవదనుడు, బంగారు తండ్రి. ఎంత చక్కగా ఉంటాడంటే అసలు మనసు పెట్టి నీ కళ్ళతో కాదు మనోనేత్రంతో నువ్వు చూడగలిగితే అంతటి ప్రసన్నవదనం శ్రీ మహావిష్ణువులో కూడా కనబడదు. అంతటి ప్రసన్నుడమ్మా లక్ష్మీనారసింహుడు. అబ్బో, అవతారం మాత్రం కొన్ని గడియలే, అవని మొత్తం వ్యాపించాడు. ఎక్కడ చూడు నారసింహ స్వయంభూ క్షేత్రం ఉంటుంది. మానవ రూపంలో వచ్చి దైవంగా మారిన రాముడికేమో ఒక్క భద్రాచలమే. ఆయన ప్రత్యక్షంగా వచ్చి నిలబడింది ఒక్క భద్రాచలమే. చూడు ఎంత తేడానో. నారసింహుడు కొన్ని ఘడియలే అయినా ఎక్కడ అంటే అక్కడ నేనున్నాను నిరూపించే క్రమంలో మన అవనిలో ఎన్ని స్వయంభూ క్షేత్రాలు ఉన్నాయో. చాలా ప్రసన్నవదనుడమ్మా. ఈ ఉగ్ర రూపము ఇది అది అనే మాటలు ఏంటంటే, సరే ఎవరి ఉగ్ర రూపాన్ని పూజిస్తే శత్రున భయం పోతుంది, లక్ష్మీనారసింహుడిని పూజిస్తే ఉంటుంది. అసలు ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నా అర్థం? ఇప్పుడు నువ్వు ఉన్నావురా నాన్న, నీకు 2-3 పిల్లలు ఉన్నారు, ఏమో నాకు తెలియదు, సరే నువ్వెందుకులే నేనే చెప్తా. నా తల్లికి 3 పిల్లలు రా. ఎవరికైనా తల్లి ఒకటేగా, ఎవరికైనా తల్లి ఒకటే. 3 పిల్లలం, ఒక భర్త, ఒక అత్త, ఒక మామ, ఒక కొడుకు, ఒక కోడలు, ఒక కూతురు, ఒక అల్లుడు, మేనమామ, మేనత్త, బాబాయ్, పిన్ని, పెదనాన్న, పెద్దమ్మ, తాతయ్య, అమ్మమ్మ, ఇంతమందికి ఆ స్త్రీమూర్తి ఒక్కటే. ఎవరి పట్ల ఎలా ఉండాలో అలా ఉంటుంది. ఈ రూపాన్ని పూజిస్తేనే శత్రుభయం పోతుంది, ఈ రూపాన్ని పూజిస్తే కోరికలు తప్పమ్మా, కరెక్ట్ కాదు. ఆ మూర్తిని పట్టుకుంటే, నారసింహుణ్ణి పట్టుకుంటే చాలు, ఎలాంటి విధమైనా సరే అందులో నుంచి బయటికి రావచ్చు, చక్కగా ఉండొచ్చు, శత్రుభయం పోతుంది, పీడలు పోతాయి. అసలు సకల సమస్త దుష్టగ్రాహక నీచా పీడా శక్తులన్నింటినీ భస్మీపటలం చేసింది నరసింహుడేగా, పరమశివుని అంశతో. హరిహరులు వేరు కాదమ్మా, హరిహరులు ఇద్దరు ఒకటే. హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప, ఆయన కూడా వచ్చింది అక్కడి నుంచేగా. కాబట్టి ఉగ్ర నరసింహుడు, జ్వాలా నరసింహుడు, ప్రసన్న నారసింహుడు అనే పేర్లు ఈ దీనికి చేస్తే ఇది ఉంటుంది, ఆయనకి చేస్తే అది ఉంటుంది. సరే అది వాళ్ళ కర్మని అలా చెప్తే నేనేం చేయలేను. కానీ నారసింహుడు, లక్ష్మీ నారసింహుడు చక్కగా అన్ని ఇడుముల నుంచి బయటకి తీసి కాపాడతాడు. భక్తితో కాదు, నమ్మకంతో కూడిన భక్తి ఉంటే, నమ్మకంతో కూడిన భక్తి ఉంటేనే నిజమై తీరుతుంది.